गुड मॉर्निंग एवरीवन। चलो बच्चों, आज हम देखेंगे 7वीं कक्षा का 11वां पाठ सफलता का मंत्र। आप सभी कैसे हैं? सभी का स्वागत है मेरे हिंदी शिक्षा चैनल पर। तो फिर से एक बार कौन सा पाठ देखेंगे हम लोग? सफलता का मंत्र। तो देखिए बच्चों, सफलता का मंत्र ఈ లెసన్ పేరు ఏదైతే ఉందో సఫలత, ఓకే, का మంత్ర. సఫలత మీన్స్ వాట్ మా? సక్సెస్. సో కా మంత్ర, మంత్ర అంటే ఏంటమ్మా? దాని రహస్యం ఏంటి? సక్సెస్ రావాలి అంటే ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? సో ఇలా మనం అని చెప్తుంటారు మన పేరెంట్స్ కూడా. సో ఇలా సక్సెస్ అవ్వచ్చు అలా అని. ఓకే, సో ఇలాంటి ఒక చిన్న ఓకే ఒక లెసన్ ద్వారా మనకి ఒక కహానీ ద్వారా ఈ పాటకి విదా అమ్మ కహానీ ద్వారా మనకి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఓకే, సో వన్స్ అగైన్ లెసన్ పేరేంటమ్మా? సఫలతా కా మంత్ర. సో ఇక్కడ గ్రామర్ పరంగా మనం చూసుకుంటే సఫలత తా ఏదైతే ఉంది కదమ్మా, ఈ తా అనేది ప్రత్యయం అనమాట. సో సెపరేట్గా మనం గ్రామర్ క్లాస్లో చూద్దాం. జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి, సో హౌ టు రిమెంబర్ దాట్ వన్. సో సఫలతా కా మంత్ర, సఫలతాలో తా ఇది ప్రత్యయం ఉందని గుర్తుంచుకోండి. ఓకే, సింపుల్గా మీకు చెప్తున్నాను. ఓకే, సో గ్రామర్ వీ విల్ డిస్కస్ లేటర్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సోచియే బోలియే. క్యా దియా హై యహా పర్? సోచియే బోలియే. సో ఈ సోచియే బోలియేలో మనకి మీరు చూడండి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. సో పిక్చర్ ఇవ్వబడింది కదా, ఆ పిక్చర్ని మనం ఏం చేద్దాం, దీన్ని డిస్కస్ చేసుకొని, సో ఇక్కడ కొన్ని ప్రశ్న ఇచ్చారు, 2 ప్రశ్న ఇచ్చారు. మా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే కొంచెం మ్యాటర్, విషయ ప్రవేశం అంటారమ్మా. సో ఆ కంటెంట్ ఇచ్చున్నాయి, దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇజ్ ఇట్? అది కంప్లీట్ అయిన తర్వాత లెసన్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో చలో చూడమ్మా. సోచే బోలేలో ఒక పిక్చర్ ఇవ్వబడింది. ఏ యహా పర్ క్యా దిఖాయి దే రहा है माँ? సో ఇక్కడ క్వశ్చన్ కూడా అదే ఇచ్చారు. చిత్రం మే క్యా క్యా దిఖాయి దే రహే హై. పిక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయని అడుగుతున్నారు. क्या क्या दिखाई दे रहा है यहाँ पर? देखो माँ, तो ये एक आदमी क्या कर रहा है माँ? आदमी काम कर रहा है. क्या काम कर रहा है? और एक यहाँ पर औरत भी हैं. यहाँ पर झाड़ियाँ दिखाई दे रही हैं आजू बाजू में. और ये क्या है? पूरा सीधा रास्ता है. और ये रास्ते में क्या कर रहे हैं? कुछ काम कर रहे हैं, मतलब रास्ता बना रहे हैं. ओके, देखो यहाँ पर सीधा रास्ता दिखाई दे रहा है और यहाँ पर ये लोग रास्ते पर काम कर रहे हैं. అంటే ఏం చేస్తున్నారమ్మా, ఈ దారి ఏదైతే ఉందో, వే ఏదైతే ఉందో, మార్గం వాళ్ళు నీట్గా సెట్ చేస్తున్నారు. ఓకే, సో ఏక్ ఆద్మీ और औरत. आदमी क्या कर रहा है? ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చారు. आदमी क्या कर रहा है అమ్మా? రాస్తా బనా రहा है. ఈజ్ మేకింగ్ అ వే. ఓకే, రోడ్ లేదు కదా, ఆ రోడ్ని ప్రాపర్గా వాళ్ళు ఫిల్ చేసి మట్టి పోసి, ఓకే, నెక్స్ట్ మట్టి కానివ్వండి, కాంక్రీట్ కానీ దాంతో వాళ్ళు వర్క్ చేసి ఫిల్ చేసి నీట్గా సెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్పుకోవచ్చు. ఓకే, तो ये लोग दोनों क्या कर रहे हैं माँ? रास्ता बना रहे हैं. अंडरस्टूड? सो देखो यहाँ पर जो विषय प्रवेश है यहाँ पर देखेंगे. సో ఒకసారి నేను రీడ్ చేస్తానమ్మా, మీరు జాగ్రత్తగా గమనించుకోండి. కొత్త పదాలు అనిపిస్తే అండర్లైన్ చేసుకోండి. ఓకే, सी उपर्युक्त चित्र में एक आदमी रास्ता बना रहा है. वह पहले मन में रास्ता बनाने का निर्णय लेता है, फिर वह सफल हो जाता है. जिसके पास दृढ़ संकल्प होता है वह कठिन से कठिन कार्य और काम को भी पूरा कर सकता है. ऐसी ही एक कहानी आज हम पढ़ेंगे. చూడమ్మా, ఇక్కడ ఈ పిక్చర్ ఇచ్చారు కదా, సో ఇచ్చిన దాన్ని ఏమంటారమ్మా? ఉపయుక్త అంటే ఏంటమ్మా? అబౌవ్ అంటే, సో అబౌవ్ పైన ఏదైతే ఇచ్చారో మనకి ఆ ఇచ్చిన చిత్రం అంటమ్మా పిక్చర్. ఓకే, సో ఆ పిక్చర్లో ఏం చేస్తున్నారంటే మనం డిస్కస్ చేసుకున్న యథావిధిగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏక్ ఆద్మీ రాస్తా బనారా. క్యా బనారా అమ్మా? రాస్తా అంటే ఏంటమ్మా మీనింగు? మనం మామూలుగా అయితే ఇంగ్లీష్లో రోడ్ అని చెప్పుకుంటారు మీరు, రాస్తా వే. ఓకే, సో రాస్తా का अर्थ है मार्ग पथ. पर्यायवाची ఏంటమ్మా? मार्ग पथ. ओके, रास्ता बना रहा है एक आदमी. ओके, ये क्या कर रहा है? आदमी काम कर रहा है. ओके, नेक्स्ट, वह पहले अपने मन में रास्ता बनाने का निर्णय लेता है. అంటే ఏంటమ్మా, డైరెక్ట్గా తను వెళ్ళి డైరెక్ట్గా రోడ్ తయారు చేస్తాడా? నో, ఫస్ట్ హీ ఈజ్ మేకింగ్ సమ్ ప్లానింగ్. అవునా? సో తను ఏం చేస్తాడమ్మా, కొంచెం ప్లాన్ వేసుకుంటాడు, నేను ఎలా రోడ్ తయారు చేయాలి. ఆ ప్లాన్ కోసం ఏం చేసుకుంటాడు? తను నిర్ణయం లేతా అండి. హీ డిసైడెడ్ టు మేక్ దట్ వన్. తను నిర్ణయించుకుంటాడు, నేను
ఆ వేని ఆ దారిని ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, ఓకే, దానికోసం ఏమేమి కావాలి, వాట్ ఈజ్ రా మెటీరియల్స్ ఏం కావాలి, అవన్నీ తను డిసైడ్ అయిన తర్వాత అన్ని కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ వర్క్ కంటిన్యూ చేసి ఓకే ఓకే డిసైడ్ అయితే సరిపోతుందా, నో, ఆ వర్క్ కంప్లీట్గా చేయగలగాలి. రా మెటీరియల్స్ కలెక్ట్ చేసి ఆ వర్క్ కంటిన్యూస్గా నాన్ స్టాప్గా తను కంప్లీట్ అయిన దాకా వర్క్ చేస్తే ఫిర్ వహ సఫల్ హో జాతా హై, దెన్ హీ విల్ సక్సీడ్. ఓకే, అప్పుడు తను సఫల్ అంటే ఏంటమ్మా, సక్సెస్ పొందుతాడు అని చెప్తున్నారు. ఓకే, జిస్కే పాస్ దృఢ సంకల్ప హోతా హై, చూడమ్మా ఎవరి దగ్గర అయితే దృఢ సంకల్ప తెలుసు కదమ్మా, మనం ఏదైతే అనుకుంటున్నా సాధించాలి అని. ఓకే, తో వహ కఠిన్ సే కఠిన్ కార్య అంటే సపోజ్ యూ పీపుల్ ఆర్ డిసైడెడ్ టు డూ దిస్ వన్, సో నేను ఇది చెయ్యాలి ఓకే అని మనసులో మీరు డిసైడ్ అయ్యారనుకోండి, సో ఎలాంటి వర్క్ అయినా కఠిన్ అంటే ఎంత టఫ్ వర్క్ అయినా ఏ టఫ్ వర్క్ ఇచ్చినా కూడా మీరు దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు అని చెప్తున్నారట. ఐసీ హీ ఏ కహానీ హమ్ పడెంగే. సో ఇలాంటి మోటివేటెడ్ ఒక స్టోరీ మనకి చక్కగా మోటివేషనల్ స్టోరీ ఇచ్చారమ్మా. ఆ స్టోరీ గురించి కహానీ గురించి మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం చెప్తున్నారు. అప్ టు దిస్ వన్ అండర్స్టూడ్ మా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. ఓకే, సో लेसन వెళ్దామా? चलो पाठ देखेंगे. सो हमारे पाठ का नाम क्या है बच्चों? सफलता का मंत्र. वंस अगेन रिपीट दिस वन. क्या है? सफलता का मंत्र. ओके, चलो तो एक बार मैं पढ़ती हूँ, आप लोग अपने इसमें एक बार किताब में देख लो और फिंगर भी रख दो अच्छे से. सो समझ में आएगा कि कुछ नए शब्द है उसे अंडरलाइन कर लो. ఓకే, సో సి అంటే ఏంటమ్మా, ఒకసారి నేను రీడ్ చేస్తాను, ఆ ప్రతి ఒక్క పదం ప్రాపర్గా చూడండి, అది తెలుసుకోండి, వాడి ప్రొనౌన్సియేషన్ తెలుసుకోండి, ఏం సంయుక్తాక్షరాలు ఉన్నాయా, ద్విత్వాక్షరాలు ఉన్నాయా, ఏదైనా కొంచెం టఫ్ వర్డ్ ఉందా అని అండర్లైన్ చేసుకోండి. ఓకే, सी चलो. एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे. उनके साथ ऊंट और बैल भी थे. गर्मी के कारण वे दिन में सफ़र नहीं कर पा रहे थे, इसीलिए वे रात के समय यात्रा कर रहे थे. उनके नेता मार्गदर्शक बनकर आगे जा रहे थे. सब उनके पीछे चल रहे थे. अंधेरे के कारण वे रास्ता भटक गए. आखिर जब सवेरा हुआ तब वे वहीं पहुँचे जहाँ से शुरू हुए थे. इससे वे सब दुखी हुए. సీమా ఈ పారాగ్రాఫ్ చూద్దాం మనం. ఓకే, ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం, మధ్యలో ఏదైనా మీనింగ్స్ వస్తే మనం చెప్పుకుందాం. ఓకే, ఏక్ బార్ కుచ్ వ్యాపారి, వన్స్ అపాన్ టైం. ఇప్పుడు స్టోరీ మనం చెప్పుకుంటాం కదా, ఎలా చెప్తామా స్టోరీ? సో మీరు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా, అనగనగా ఒక ఊరు ఉండేదట, తర్వాత ఒక రాజుగారు ఉండేదట, ఇలా స్టార్ట్ చేస్తారు. ఇజ్ ఇట్? సో ఇన్ ఇంగ్లీష్ వన్స్ అపాన్ ఏ టైమ్, సో ఫార్ లాంగ్ టైమ్. ఓకే, అసలు ఇలా మనం చెప్పుకుంటున్నాం. ఇలాగే హిందీలో చెప్తున్నాం, ఏక్ బార్ వన్స్ అపాన్ ఏ టైం. కుచ్ వ్యాపారీలో, కుచ్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా నంబర్ చెప్పారా? సమ్ వ్యాపారీలో, వ్యాపారి అంటే ఏంటమ్మా, బిజినెస్ పర్సన్స్. ఓకే, సో స్మాల్ బిజినెస్ ఏవో కానివ్వండి, పెద్ద బిజినెసెస్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అపనా మాల్ అంటే వాళ్ళ మెటీరియల్ బేచనేకి వెళ్ళి. ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తుంటారమ్మా, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే మెటీరియల్ ఉన్నాయో, బిజినెస్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు, అది అమ్మటానికి, సేల్ చేసుకోవడానికి ఏం చేస్తుంటారమ్మా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు రెగ్యులర్గా. సో అప్పట్లో పెద్ద వాహనాలు ఉన్నాయా? లేదు. కాబట్టి ఇక్కడ మనకి పిక్చర్లో చూపించినట్టు ఒక పర్సన్ ఏం కనిపిస్తున్న పిక్చర్ చూడమ్మా, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ రెగిస్తాన్ అని పదం వచ్చింది. రెగిస్తాన్ అంటే ఏంటమ్మా, డెజర్ట్ ఏరియా. ఓకే, సో రెగిస్తాన్ సే గుజర్ రహే థే అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే వాళ్ళు, ఆ ఏరియా ఏదైతే ఉందో చాలా డెజర్ట్ ఏరియా. ఓకే, సో ఎక్కడ చూసినా మనకి ఏం కనిపిస్తుందమ్మా, శాండ్, ఓన్లీ శాండ్ కనిపిస్తుంటుంది మ్యాక్సిమం అక్కడ, శాండ్ ఏరియా. ఆ శాండ్ ఏరియానే మనం ఏమంటాం, రెగిస్తాన్ అంటాం. అంటే ఏంటమ్మా, డెజర్ట్ ఏరియా అని చెప్తున్నారు వాళ్ళు. ఆ వ్యాపారి, బిజినెస్ పర్సన్ ఎక్కడి నుంచి వెళ్తున్నారట, ఎక్కడి నుంచి పాస్ అవుతున్నారంటే వాళ్ళు, సో దే ఆర్ పాసింగ్ ఫ్రమ్ డెజర్ట్. ఓకే, ఉన్కే సాత్, ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారని చెప్తున్నారు. ఉన్కే పాస్ క్యా క్యా థే, ఊంట్ और बैल भी थे. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంటమ్మా, ఊంట్ అంటే వాహనాలు ఏమున్నాయి, ఇప్పుడున్న కాలంలోగా మోటార్ వెహికల్స్ లేకపోతే వెహికల్స్ ఇలా ఏమైనా ఉన్నాయా? నో. वहाँ पर क्या थे माँ,
ऊंट और बैल भी थे వాళ్ళతో పాటు ఓన్లీ ऊंट उनके साथ ऊंट और बैल भी थे వాళ్ళతో పాటు ఏమేమి ఉన్నాయంట సో వాళ్ళ మటీరియల్ ఏదైతే ఉందో క్యారీ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ ఏదైతే ఉందో క్యారీ చేయడానికి వాళ్ళ మాల్ అంటే ఏంటమ్మా మటీరియల్ అమ్మే వస్తువులు అనమాట ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సో తీసుకెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారా డెజర్ట్లో నో సో డెజర్ట్లో వాహనం ఏంటి మెయిన్ यहाँ पर ऊंट दिखाई दे रहा क्या दिखाई दे रहा है माँ ऊंट और क्या थे माँ बैल बैल అంటే ఏంటమ్మా ओके बैल का मतलब क्या है माँ बुलक्स ओके बुलक्स और ऊंट भी थे ओके तो यहाँ पर ऊंट का इंको मीनिंग ఉందమ్మా करब ఏంటమ్మా करब ओके సో बैल तो ये बैल और ऊंट दोनों साथ थे అంటే ఈ రెండు వాళ్ళతో పాటు ఉన్నాయంట ఎందుకు వాళ్ళ మెటీరియల్ ఏదైతే ఉందో థింగ్స్ ఓకే క్యారీ చేసుకోవడానికి नेक्स्ट చెప్తున్నా गर्मी के कारण वे दिन में सफ़र नहीं कर पा रहे थे गर्मी అంటే ఏంటమ్మా సో गर्मी అంటే ఏంటమ్మా गर्मी మీనింగ్ ఏంటి సో ఆ సన్నీ డేస్ కదా సో సన్నీ డేస్ వల్ల गर्मी అంటే చాలా హాట్గా ఉందంట వెదర్ సో దానివల్ల దిన్మే అంటే ఏంటమ్మా పగటిపూల వాళ్ళు సఫర్ అంటే యాత్ర చేయలేకపోయేవారంట అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలి అంటే సో ఎండాకాలం సమ్మర్ డేస్లో ఓకే చాలా హాట్గా ఉంటుంది వెదర్ సో అందువల్ల వాళ్ళు నైట్ టైం పగల టైంలో అయితే అంటే డే టైంలో వాళ్ళు సఫర్ అంటే ఏంటమ్మా యాత్ర చేయలేకపోయేవారంట అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయలేకపోయేవారట ఇసిలియే దట్స్ వై వే రాత్ కే సమయ్ యాత్ర కర్ రహే थे అందువల్ల వాళ్ళు ఏ టైంలో యాత్ర చేసేవాళ్ళమ్మా నైట్ సఫర్ అంటే యాత్ర అని చెప్పానమ్మా మీకు ఇంకా మీనింగ్ అది నైట్ టైంలో రాత్ అంటే ఇక్కడ నైట్ టైంలో దిన్ और रात डे एंड नाइट మనకి ఇక్కడ అపోజిట్ కన్సిడర్ చేసుకోవచ్చు మీరు समय में यात्रा कर रहे थे नाइट टाइम లో వాళ్ళు జర్నీ కంటిన్యూ చేసేవారట उनके नेता మార్గదర్శక్ बनकर आगे जा रहे थे उनके नेता అంటే వాళ్ళల్లో ఏదైతే వాళ్ళ టీం ఉందో ఆ టీంలో ఒక లీడర్ అనమాట ఓకే ఆ లీడర్ ఏం చేసేవారు అనమాట మార్గదర్శక్ అంటే ఏంటమ్మా గైడెన్స్ ఇస్తూ ఉండేవారట ఆ విధంగా వాళ్ళు ఓకే కంటిన్యూస్గా సో దే ఆర్ ఫాలోయింగ్ ద లీడర్ గైడెన్స్ అనమాట ఆ లీడర్ గైడెన్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉండేవారట सब उनके पीछे चल रहे थे అదే విధంగా వాళ్ళతో పాటు కంటిన్యూస్గా వెళ్తూ ఉండేవారట అంధేరే కే కారణ్ వే రాస్తా భటక్ గయే అంటే వాట్ హ్యాపెండ్ మా సో ఆ రోజు ఏం జరిగింది సో అంధేరేకే కారణం ఆ నైట్ చాలా నైట్గా ఓకే చీకటిగా ఉంది అని వాళ్ళు రాస్తా భటక్ గయే అంటే వాళ్ళ దారి ఏదైతే వే అయితే ఉందో ఏ దారిని అయితే వెళ్ళాలో ఆ దారిని వెళ్ళకుండా వాళ్ళు ఏమయ్యారమ్మా మిస్ అయ్యారు ఓకే సో అక్కడ మిస్ అయ్యి ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడి నుంచి మరలా స్టార్ట్ చేశారు నైట్ టైంలో వాళ్ళకి జర్నీ స్టార్ట్ చేశారు కానీ వే మిస్ అయింది వాళ్ళని ఆ దారి మర్చిపోయారు సో ఆఖిర్ జబ్ సబేరా అలా జర్నీ చేస్తూనే ఉన్నారమ్మా ఆఖిర్ జబ్ సబేరా హువాతో ఆఖిర్ అంటే అట్ లాస్ట్ జబ్ అంటే మనం సబేరా ఉంటే మార్నింగ్ టైం ఓకే నైట్ అంతా జర్నీ చేశారు ఓకే సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు సూర్యుడు వచ్చేలోపు చూస్తే అమ్మయ్య మనం ఒక ప్లేస్కి రీచ్ అయ్యాము అనుకునే లోపు వాళ్ళకి ఏం అర్థమైందమ్మా వే వహీ పహుచే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారట జహా సే షురూ హుయే తే ఇస్సే వే సభీ దుఃఖీ హుయే కహా పోచేమా ఎక్కడి నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి అంత జర్నీ నైట్ మొత్తం జర్నీ చేస్తూనే ఉన్నారు కానీ మొదటి నుంచి స్టార్ట్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి అవే మిస్ అయ్యి వాళ్ళ దారి మర్చిపోయి ఏ ప్లేస్కి వచ్చారు ఏ ప్లేస్ నుంచే వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారో అదే ప్లేస్కి అక్కడికి వచ్చి రీచ్ అయ్యారట అంటే ఇక్కడ సంథింగ్ వాళ్ళు ఏమయ్యారమ్మా ఫిషింగ్ అనుకోవచ్చు అంటే దారి మర్చిపోయినప్పుడు వల్ల సో ఎక్కడ స్టార్ట్ చేశారు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వాళ్ళు ఏదైతే ఏముందో అక్కడ వెళ్ళకుండా మరలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చి అక్కడ ఆగారట వే ఇస్సే వే సబ్ దుఃఖీ హుయే దీనివల్ల ఏమన్నారు అయ్యో మనం నైట్ అంతా జర్నీ చేసాం కదా సో ఇంత కష్టపడి జర్నీ చేస్తే ఆ జర్నీ చేసి కూడా ఉపయోగం ఉందా లేదు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడికే వచ్చి ఆగాం ఈ విధంగా వాళ్ళు చాలా సాడ్గా ఫీల్ అయ్యారంట చాలా దుఃఖీ అయ్యారు సబ్ వే దుఃఖీ హుయే ఓకే దే ఫీల్ వెరీ సారీ అబౌట్ దట్ వన్ దే ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్ వన్ ఓకేనా చాలా బాధపడ్డారట ఇంతవరకు అర్థమైందమ్మా ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ వన్ ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది చూడండి ఇక్కడ మన पिक्चर కూడా ఇచ్చారు ऊंट उनके साथ क्या थे ऊंट कैमल और उनका जो सामान था देखो माँ वो एक आदमी वहाँ पर बैठा है उसका सामान यहाँ पर है అంటే వాళ్ళ లగేజ్ ఇక్కడ ఉందన్నమాట అర్థమైందా అండ్ దిస్ వన్ ఈజ్ అ रेगिस्तान ये क्या है पूरा रेगिस्तान అంటే ఏంటమ్మా డెజర్ట్ ఏరియా
नेक्स्ट पैरा చూద్దామా. ओके सी, उनके पास एक बूंद पानी तक नहीं था. सब अपने नेता पर चिल्लाने लगे. नेता सोच में पड़ गया. संकट का धैर्य से सामना करना चाहिए. अचानक उसकी नज़र एक घास के तिनके पर पड़ी. उसे लगा कि ज़रूर यहाँ पानी होगा, इसलिए कुछ लोगों की सहायता से वहाँ खोदने लगा. बहुत देर खोदने के बाद वहाँ एक पत्थर दिखाई पड़ा. इसे देखकर सब लोग नेता की निंदा करने लगे. तब नेता ने कहा, दोस्तों, बीच में ही अपना प्रयास नहीं छोड़ना चाहिए. चलो इस पत्थर को तोड़ेंगे. एक युवक ने उस पत्थर को हथौड़े से तोड़ डाला. पत्थर टूटते ही पानी ऊपर आया. इसे देखकर सब खुश हुए. सब अपनी प्यास बुझाकर यात्रा के लिए आगे बढ़ गए. नीति, संकल्प की दृढ़ता से जरूर सफलता मिलती है. చూడమ్మా ఒకసారి రీడ్ చేశాను. ఇక్కడ మీకు కొంచెం టఫ్ వర్డ్ అనిపించినాయి, అండర్లైన్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమేమి అండర్లైన్ చేయాలో అది కూడా చెప్తాను, ఆ పార్ట్ చెప్తానమ్మా. అండ్ వన్స్ ఈ పిక్చర్ని చూసుకోండి అమ్మా, మీకు ఏం కనిపిస్తుందో తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ పిక్చర్ ఆల్సో. సి ఓకే, సో ఈ పారాగ్రాఫ్తో పాటు అది కూడా డిస్కస్ చేద్దాం. సి అబు ఏం చేసి చెప్పుకున్నామో మనం, ఎక్కడైతే వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారో ఆ పాయింట్కి వచ్చి మరలా మార్నింగ్ ఆగారనమాట. అంటే ఆ నైట్ మొత్తం చేసిన జర్నీ వాళ్ళది వేస్ట్ అయిపోయినట్టే. ఓకే, ఉన్కే పాస్ ఏక్ బూంద్ కా పానీ తక్ నహీ థా. చూడమ్మా వాళ్ళ దగ్గర ఏంటమ్మా, ఏక బూంద్ కా పానీ అంటే కొంచెం వాటర్ కూడా లేవంట. ఓకే, డ్రింకింగ్ వాటర్ లేవట. అంటే నైట్ అంతా జర్నీ చేసి అవసరమైనప్పుడల్లా వాళ్ళు వాటర్ తాగేశారు. ఇప్పుడు వాటర్ కూడా మిగలలేదు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు వాటర్ ఎక్కడన్నా తీసుకోవడానికి? సో దే ఆర్ ఇన్ డెజర్ట్ ఏరియా. సో ఆ ఏరియాలో ఫుల్ఫిల్గా వాటర్ దొరుకుతాయా మనకు సఫిషియెంట్గా ఎక్కడ కావాలంటే అక్కడ? నో. దాట్స్ వై సబ్ అప్నే నేతా పర్ చిల్లానే లగే. సో అందరూ కలిసి ఏం చేశారమ్మా, వాళ్ళ నేత, వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో, సో దే ఆర్ షౌటింగ్ ఆన్ హిమ్. ఓకే, ఇంకా డిస్కసింగ్, నీ వల్ల ఇలా జరిగింది. ఓకే, మీరు ప్రాపర్గా గైడ్ చేయలేదు, మీరు గైడ్ చేయాలి కదా. సో మీ మార్గదర్శనం కరెక్ట్గా ఉండాలి కదా, మీరు ఎలా మర్చిపోతారు? సో లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు అలా ఒకరినొకరు అరుచుకోవటం స్టార్ట్ చేశారు. బట్ నేతా సోచ్ మే పడగా. ఇవన్నీ చూసి వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో నేత, సో తను ఆలోచిస్తూ ఉన్నాడట. ఏం ఆలోచిస్తున్నాడు? ఆలోచించుకొని తర్వాత తను ఏమనుకుంటున్నాడమ్మా, సంకట్ కా ధైర్య సే సామ్నా కర్నా చాహియే. హీ టుక్ సమ్ టైమ్ అండ్ హీ థాట్ అబౌట్ దట్ వన్ సిచ్యువేషన్. హీ అండర్స్టూడ్ దట్ సిచ్యువేషన్. తను ఆ సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఓకే, అర్థం చేసుకొని తను ఏమనుకున్నాడమ్మా, సంకట్కే సమయం అంటే ఈ సమయం ఏంటమ్మా, సంకట్ వచ్చి పడింది, విపద వచ్చింది, ఆపద వచ్చి పడింది కదా మనకి. సో దీన్ని ఎలా మనం ధైర్యంగా ఏం చేయాలమ్మా, ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం బాధపడుతూ ఒకరి మీద ఒకరు మనం షౌట్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, నీ వల్ల అలా జరిగింది అనుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, అవునా? సో ఆఫ్టర్ దాట్ హీ థింక్ అబౌట్ దట్ వన్, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆఫ్టర్ దాట్ హీ అబ్జర్వ్ ద సరౌండింగ్ ఏరియా మొత్తం తను ఏం చేశాడమ్మా, అబ్జర్వ్ చేయటం స్టార్ట్ చేశాడు. అచానక్ ఉస్కీ నజర్ ఏక్ ఘాస్ కే తిన్కే పర్ పడి. అచానక్ అంటే సడన్గా. సో తన ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం ధైర్యంగా ఉండాలి, ఈ సమయం ప్రాపర్గా లేదు. ఓకే, మనకి ఈ విపద నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఓకే, ధైర్యంగా పని చేయాలి, ధైర్యంగా ఉండాలి ఫస్ట్ అని అనుకొని, సో హీస్ అబ్జర్వింగ్ సరౌండింగ్ ఏరియా. అచానక్ ఉస్కి నజర్ ఏక్ ఘాస్ కే తిన్కే పడి. అక్కడున్న ఆ రేగిస్తాన్లో, ఆ డెజర్ట్ ఏరియాలో తను ఏం చేస్తున్నాడట, సరౌండింగ్ అబ్జర్వ్ చేసినాక తనకి ఉస్కి నజర్ అంటే తను నాలుగు వైపులు చెక్ చేసుకున్నాడు, సరౌండింగ్ ఏరియా చెక్ చేస్తున్నాడు. ఏం కనిపించిందంట, ఏక్ ఘాస్ కా తిన్కా ఏంటంటమ్మా, అక్కడ సరౌండింగ్లో దగ్గరలో వాళ్ళు ఉన్న ప్లేస్లో ఘాస్ కా తిన్కా అంటే గడ్డి పరిక, గ్రాస్ ఉంది కదమ్మా, గ్రీన్ గ్రాస్. ఓకే, ఆ గ్రాస్ కనిపించిందంట. ఇప్పుడు అంత డెజర్ట్ ఏరియాలో ఘాస్కి తిన్కే అంటే గ్రీన్ గ్రాస్ అక్కడ ఉంది అంటే ఏంటమ్మా మీనింగ్ ఏంటి? అక్కడ
గ్రాస్కి ఏదో సంథింగ్ వాటర్ కొంచెం గొప్ప వాటర్ ఉంటేనే కదా అక్కడ మీకు గ్రీన్ గ్రాస్ మనకు కనిపించేది. వితౌట్ వాటర్ ఇట్ కెన్ సర్వైవా? నో. తో ఘాస్కి తిన్కే పర్ అంటే ఏంటమ్మా గ్రీన్ గ్రాస్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రీన్ గ్రాస్ కనిపించగానే తను ఆలోచించాడు. ఉసే లగాకి జరూర్ యహా పానీ హోగా. తను థింక్ చేశాడు జరూర్ అంటే కంపల్సరీ ఇక్కడ వాటర్ ఉండాలి. ఇస్లియే కుచ్ లోగో కి సహాయతా సే వహా ఖోదనే లగా. తర్వాత తను ఏం చేశాడమ్మా వాళ్ళలో ఉన్న వాళ్ళతో హెల్ప్ తీసుకొని వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ తీసుకొని సో సహాయత అంటే అమ్మా మదదమ్మా మీనింగ్ ఓకే హెల్ప్. సహాయతా సే వహా ఖోదనే లగా. తను ఏం చేశాడమ్మా హీఈస్ ట్రైంగ్ టు డిగ్ అవుట్ అంటే ఆ ఘాస్కా తిన్కా అంటే ఎక్కడైతే గ్రీన్ గ్రాస్ ఉందో ఆ ఏరియాలో వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారమ్మా దే ఆర్ స్టార్టింగ్ డిగ్గింగ్ అంటే గుంటలాగా తవ్వటం స్టార్ట్ చేశారు. बहुत देर खोदने के बाद वहाँ एक पत्थर दिखाई पड़ा. ఓకే సో వాళ్ళ ఒక హోప్తో తను స్టార్ట్ చేశాడు పని. ఏం స్టార్ట్ చేశాడు? అక్కడ గ్రాస్ ఉంది, గ్రీన్ గ్రాస్ ఉంది అంటే కంపల్సరీ అక్కడ ఏముంటాయి వాటర్ కంటెంట్ ఉంటేనే ఆ గ్రీన్ గ్రాస్ ఈ డెజర్ట్ ఏరియాలో సర్వైవ్ అవగలుగుతుంది కాబట్టి కంపల్సరీ దీని అండర్లో వాటర్ ఉంటాయి, ఈ సరౌండింగ్లో వాటర్ దొరకొచ్చు అనే ఆలోచనతో తను ఏం చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ టీమ్మేట్తో ఏం చేశాడమ్మా అక్కడ తవ్వటం స్టార్ట్ చేశాడు. సో కానీ వాళ్ళు తవ్వంగా ఏమైందమ్మా ఆఫ్టర్ డిగింగ్ కంటిన్యూస్లీ డిగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద బండరాయి కనిపించిందట. బండరాయి కనిపించగానే ఇసే దేక్కర్ సబ్ లోగ్ నేతాకి నిందా కర్నే లగే. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ నాట్ సపోర్టెడ్ టు హిజ్ లీడర్ సో నిందా కర్నే లగే. ఏంటమ్మా వాళ్ళందరూ వెటకారంగా అంటం స్టార్ట్ చేశారట. అరే నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఇక్కడ ఇలా ఉంటాయి వాటర్ ఉన్నాయని ఇప్పుడు దాకా మా చేతి తవ్వించావు అన్నట్టు. సో వన్ బై వన్ దే ఆర్ సేయింగ్ టు దట్ లీడర్. బట్ నేతానే కహా కానీ ఆయన ధైర్యం వదిలిపెట్టాడా? నో. సో తను ఆ సాహసంగా తన ధైర్యంతోనే ఏమన్నాడు? నేతానే క్యా కహా? హీ సెడ్ దట్ వన్ దోస్తో బీచ్ మే హీ అప్నా ప్రయాస్ నహీ छोड़ना चाहिए. ఫ్రెండ్స్ దోస్తో అంటే ఫ్రెండ్స్ ఓకే బీచ్ మే హీ అంటే మన ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో మనము ఓకే ఆ ప్రయత్నం మధ్యలోనే వదిలేస్తే ఎలా? ఓకే మీకు ఒక చిన్న రాయి కనిపించగానే దాన్ని భయపడిపోయి మన వర్క్ వదిలేశారనుకోండి మరి ఇక్కడ దాకా మీరు పెట్టిన ఎఫర్ట్ ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. పదని చూద్దాం. ఇక్కడ మనకి ఆ గ్రీన్ గ్రాస్ కనిపించింది అంటే తనకు ఆ హోప్ ఉంది ఇక్కడ వాటర్ ఈ సరౌండింగ్లో ఉన్నాయని. ఓకే తను ఏమంటున్నాడమ్మా చలో ఇస్ పత్తర్కు తోడెంగే. పదండి మనం ఏం చేద్దాం ఈ రాయిని ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి చూద్దాం లాస్ట్ ప్రయాస్ ఓకే ప్రయత్నం అని కొంతమందిని తను ఒప్పించాడట. ఏక్ యువక్ని ఉస్ పత్తర్కు హతోడే సే తోड़ डाला. ఓకే ఏక్ యువక్ని అంటే అందులో ఉన్న ఒక యువక్ అంటే ఏంటమ్మా ఆద్మీ. ఓకే అతను ఏం చేశాడు ఆ పత్థర్ని అంటే ఆ రాయిని ఏం చేశాడు హతోడేసి అంటే హతోడా అంటే హ్యామర్ అమ్మ. ఓకే తోడ్ డాలా. పత్థర్ టూట్తే హీ పానీ ఊపర్ ఆయా. ఎప్పుడైతే ఆ పత్థర్ అంటే ఆ రాయి బ్రేక్ అయిపోయిందో టూట్నా అంటే బ్రేక్ అయిపోయిందో పానీ అంటే అక్కడి నుంచి వాటర్ ఏదైతే జలం ఉందో బయటకు వచ్చిందట. ఇసే దేఖ్కర్ సబ్ ఖుష్ హుయే. అది చూసి ఆ వాటర్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఫౌంటైన్ లాగా లైట్గా జలలా కనిపించింది ఆ జలం చూడగానే చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. సబ్ అపనీ ప్యాస్ బుझाकर యాత్రా కే లియే ఆగే బఢ్ గయే. సబ్ అంటే ఆల్ మెంబర్స్ ఓకే ఎవరైతే ఇప్పుడు దాకా వాళ్ళ లీడర్ని ఓకే నిందించారో నీ వల్ల ఇట్లా జరిగింది, నైట్ అంతా జర్నీ వేస్ట్ అయింది, ఇప్పుడు వాటర్ లేకపోయినాయి అని సో ఆల్ దీస్ బ్లా ఏదైతే అన్నారో వాళ్ళందరూ ఆ వాటర్ని చూడగానే అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అందరూ వాళ్ళ ప్యాస్ అంటే ఏంటమ్మా థర్స్టీనెస్ ఓకే వాళ్ళ దాహం తీర్చుకొని మరలా యాత్రకి బయలుదేరారట. అర్థమైందమ్మా ఈ లెసన్. సో ఇక్కడ పిక్చర్ ఏదైతే చెప్పా చూడమ్మా ఏ యహాపర్ ఘాస్కి తినికే అంటే ఏందమ్మా ఘాస్కి తినికే అంటే చిన్న గడ్డి పెరకలు కనిపిస్తున్నాయి. వాళ్ళు తవ్వగా మనం పత్థర్ అన్నాం ఈ బండరాయి కనిపించింది. సో రాయి కనిపించగానే వాళ్ళు ఏమయ్యారమ్మా నిరాశపడ్డారు. బట్ వాళ్ళ ఎవరైతే లీడర్ ఉన్నాడో ఓకే సో అతను మాత్రం ధైర్యంగా ఉండాలని చెప్పి సో దాన్ని బ్రేక్ చేయడానికి చేస్తే యువక్ని క్యా కియా హతోడా అంటే హ్యామర్ అమ్మ. హ్యామర్తో క్యా కియా ఉసే పత్థర్కో తోడా తో పానీ ऊपर आया. పానీ కనిపిస్తుంది వాటర్ కనిపిస్తుందమ్మా. ఈ పిక్చర్ మనకి క్లారిటీగా మనకి ఇంట్రెస్ట్ ఇది చూస్తే మనకి మీకు అర్థమైపోతుంది క్లియర్గా. అర్థమైందా లెసన్ అమ్మా. సో నీతి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ సంకల్పకి దృఢత సే జరూర్ సఫలత మిల్తీ హై అంటే ఏంటమ్మా సీక్ ఏంటమ్మా నీతి అంటే సీక్ అంటమ్మా మోరల్ మనకి ఏమొస్తుందమ్మా ఈ మోరల్ ఈ లెసన్ నుంచి ఈ స్టోరీ నుంచి సంకల్పకి దృఢత అంటే మనం అనుకున్న పని
ఓకే, మన సంకల్పం ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, సో ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే అది కంప్లీట్ అయిన దాకా మనం కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్తో ఆ వర్క్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దాకా మనకు ఆ సక్సెస్, మన అచీవ్మెంట్, మీరు పెట్టుకున్న అచీవ్మెంట్ రీచ్ అయిన దాకా చేస్తూనే ఉండాలంట. ఆ పని ఏదైనా తీసుకున్న పని మీరు మధ్యలో వదిలేయకూడదు అని చెప్తున్నారు. అంత స్ట్రాంగ్గా మీ సంకల్పం, మీ విల్ పవర్తో, కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ ద సక్సెస్ అని చెప్తున్నారు. అండర్స్టూడ్ మా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ దిస్ వన్. ఓకే, సో లెసన్ మీకు అర్థమైంది అనుకుంటా. సపోజ్ అర్థం కాకపోతే మరలా ఇంకోసారి చూడండి, ఇంకోసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ హోప్ you understood this one and like this lesson, Safalta Ka Mantra. Thank you ma, and please subscribe, like and share to all friends. Remaining lesson we will see later ma. So in a next video we will meet in next video. Okay, so share this video to your friends, like it, and please subscribe to all. Thank you all.